ఇటీవల మృదువైన హృదయం గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మనం ఒకరితో ఒకరం ఎంత మృదువుగా మెలగాలి అని నేను ఫోను చేతిలోకి మృదువుగా తీసుకోవడం, ఫోన్‌లో అవతలి వారిని పలకరించే తీరు, గ్లాసును ఎత్తి నీళ్లను మృదువుగా తాగడం, మనం తలుపును మూసే విధానం మీరు చూసే ఉంటారు. కొంతమంది తలుపును దభేల్మని వేసే విధానం. అలా చెయ్యడం వలన వారికేమి లభిస్తుంది? మీరు మీ గదిని లేక ఇంటినంతా కుదిపేశారు. మీ భార్యలో సహనం చచ్చేంతగా. ఈ పని వలన ఏం లభించింది? అందుకే మనం చేసే అన్ని పనుల్లో మృదుత్వం ఉండాలి. మనం చూడటంలో, వినడంలో కూడా మృదుత్వం అవసరం. ఈ మృదుత్వం హృదయంలో కలిగి ఉంటే భగవంతుని మనం స్వాగతించగలం, నిలుపుకోగలం. మనం అహంకారులమైతే మనకు భగవంతుడు చాలా సుదూరంగా ఉంటాడు.